హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనము తెలుగు నెలల గురించి నేర్చుకుందామా. వీడియో ద్వారా మనకు తెలుగు నెలలు 12 ఉంటాయి. మొదట చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, నెక్స్ట్ కార్తీకం, తర్వాత మార్గశిరం, పుష్యం, 11 వచ్చేసి మాఘం, 12వది ఫాల్గుణం. చూడండి, మనమైతే చూడండి ఈ విధంగా తెలుగు నెలలు అయితే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనము చూడండి, మనకు చైత్రం అన్నప్పుడు చాకే తమిస్తే చే, ఇది మనకు గుణింతాలు అనేవి నేర్చుకున్న తర్వాతే మనము ఈ ఒత్తులు, గుణింతాలు, ఈ వర్ణమాలు ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే మనకు చే అనేది ఎలా ఉంటుంది. చేకు కింద ఐత్వం, చే కింద ఐత్వం ఇస్తే చై అంటే ఇక్కడ ఐత్వం ఇలా పెడతాం కదా. చైత్ర అంటే మనం ఈ రా అనేది మనము తాకు రావొత్తు అనేది మర్చిపోతే అది ఏమైపోతుంది, చైతము అయిపోతుంది అన్నమాట. అందుకోసం తాకి రావొత్తు ఇస్తే త్ర అవుతుంది, చైత్రము. అట్లా ఇక్కడ మనకు ఈ చైత్రములో మనకు ఐత్వం చా కింద ఐత్వం ఇస్తే చై అనేది మనకు ఒత్తి ఉంది. అదేవిధంగానే తాకు రావొత్తుంది, ఇక్కడ తాకు రావొత్తుంది. ఈ విధంగా 2 ఒత్తులు అయితే యాడ్ అయి ఉన్నాయి కదా. అట్లా మనం ఫస్ట్ వర్ణమాల నేర్చుకోవాలి, తర్వాత ఒత్తులు నేర్చుకోవాలి, గుణింతాలు నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే మనకు మనం చిన్న చిన్న పదాలను రాయగలము, చదవగలము ఈజీగాను. దాని తర్వాత చైత్రము, తర్వాత వైశాఖము. ఇక్కడ వైశాఖంలో చూడండి, ఇక్కడ కూడా అంతే, వా కింద ఐతం ఇస్తే వై, వే, ఇట్లా వేకు కింద ఐతం ఉందన్నమాట. షాకు దీర్ఘం ఉంది ఇక్కడ. మళ్ళా కా ఒత్తు కా ఉంది ఇక్కడ. మాకు కొమ్మిస్తే ము, వైశాఖము. అట్లా చూడండి, అందుకోసమనే మనము ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఒత్తులు, గుణింతాలు, వర్ణమాల, తర్వాత ఒత్తులు, గుణింతాలు ఇవన్నీ నేర్చుకుంటేనే మనకు ఈ పదాలు అనేవి మనము రాయగలము. మనకు తెలుగు నెలలు 12 ఉంటాయి. చైత్రము, వైశాఖము, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇవి మనకు తెలుగు నెలల పేర్లు అన్నమాట ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా నా వీడియో నచ్చింది అనుకుంటాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే తెలుగు నెలలను ఏ విధంగా రాయాలి ఏంటనేది మనము ఇలా రాసి చూపించాను కదా మీకు. ఇంగ్లీష్ నెలలు కూడా మనకు 12 ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు. ఇవన్నీ కూడా మనకు ఇంగ్లీష్ నెలల పేర్లు. తెలుగు నెలల పేర్లు ఎలాగో ఇంగ్లీష్ నెలలు కూడా మనకు ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా అర్థమైంది కదా. ఫస్ట్ అయితే మనం వర్ణమాల ఎలా అయితే నేర్చుకుంటామో ఫస్ట్ వర్ణమాల నేర్చుకోవాలి. దాని తర్వాత ఒత్తులు, దాని తర్వాత గుణింతాలు ఇవన్నీ నేర్చుకుంటేనే మనము ఈ పదాలు అనేవి రాయగలం మనము. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా నా వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రెండింగ్ గుణ ఛానల్ని. థ్యాంక్ యూ.